ఇది ఆపుకోనుకో మళ్ళా ఆపారా అయితే నీ లోపల ఉండి ఈ సమస్తమైన ప్రపంచాన్ని జడముగా నీ చేత గుర్తింప చేస్తోందో ఆ చైతన్యం అస్మాత్ నీ లోపలే ఉంది. నువ్వే గుర్తిస్తున్నావు. నువ్వు లేకపోతే ఈ ప్రపంచం లేదు. నువ్వు తెల్లవారి నిద్ర లేచినా, నువ్వు కలలో అయినా, అంటే జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో. సుషుప్తి అవస్థ నాకెట్టా తెలుసు? మొన్న అన్నారు నాకు నిద్రలో ఏం తెలియలేదని. ఏం తెలియలే కాదు, ఇంద్రియాలు ఏవి పని చెయ్యటం లేకపోతే నేను హాయిగా ఉంటాను అని నీకు తెలుసు. అప్పుడు డాక్టర్ గారు వచ్చి అడుగుతారు, ఏమన్నా హాయిగా నిద్ర పట్టిందా? హాయిగా నిద్ర పట్టింది. నిద్ర పట్టినప్పుడు హాయిని నువ్వు అనుభవించకపోతే నువ్వు ఎలా అన్నమాట చెప్తున్నావు? మరి నేను హాయి అనుభవించాను అని అంటే ఎందుకు హాయి వచ్చిందో నువ్వు ఎందుకు కనుక్కోలేదు, ఎందుకు ప్రయత్నించలేదు? నా ఇంద్రియాలు నా మనస్సులో చేరి బయటికి వెళ్ళినప్పుడు, అంటే నా పుణ్య పాపాలకు సంబంధం పెట్టుకున్నప్పుడు నాకు హాయి ఉండటం లేదు. ఎప్పుడు హాయి ఉండటం లేదు? ఇంద్రియాలు నా పుణ్య పాపాల చేత నెట్టబడుతున్నప్పుడు ఉద్ధూత అంటారు, ఎగరగొట్టబడుతున్నాయి. గాలికి ఎలా అయితే విస్తరాకు ఎగిరిపోతూ ఉంటుందో అట్లా నా ఇంద్రియాలని నా పాపం పుణ్యం ఎగరగొడుతున్నాయి. అవి ఎంత బలమైనవో చూడండి. దానివల్ల నాకేం పోతుంది? సుఖము దుఃఖము పోతోంది. సుఖము దుఃఖం కలుగుతున్నది. అవి లేకపోతే ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను. నిద్రపోతే నేను ఎందుకు హాయిగా ఉంటున్నాను? అవి లేవు. అవి ఎందుకు లేవు? నా ఇంద్రియాలన్నీ నాకే ఉన్నాయి కదా. నా పాప పుణ్యాలు దాన్ని కొట్టడం లేదు. కొట్టకుండా పాప పుణ్యాలు ఎట్లా ఆగినాయి? వాటిని ఎవడన్నా కంట్రోల్ చేసి ఆపాడా? ఆపితే వాడు వాడికంటే పవర్ఫుల్ వాడు కదా. వాడిని ఎవడన్నా కంట్రోల్ చేశాడా? వాడిని ఎవరు కంట్రోల్ చేయలేదు. మరి అవి ఎలా ఆగినాయి? నాలో ఉన్న తమస్సు, రాహుగ్రస్త దివాకరు అని మొన్న చెప్పాను కదా. నాలో ఉన్న తమస్సు ఏం చేసింది? నా ఇంద్రియాలను నా పాప పుణ్యాలు అవి ఎగరగొట్టకుండా ఆపింది. అది అడ్డుపడింది. ఎవరు? నా తమస్సు. ఇప్పుడు తమస్సు నాకు లాభం చేసిందా నష్టం చేసిందా? లాభమే చేసింది. అది చేయటం వల్ల నేనేం చేశాను అంటే నా శక్తి అన్ని ఇంద్రియాల నుంచి విడిపడపోకుండా ఒక చోట నిలబడింది. అందుకే నిద్ర లేవగానే నీకు హాయిగా ఫ్రెష్గా ఉంటున్నావు. నిద్ర లేచిన తర్వాత నీవు ఎందుకు ఫ్రెష్గా ఉండట్లేదు? నిద్ర లేవగానే ఎందుకు ఫ్రెష్గా ఉంటున్నావు అంటే నీ ఇంద్రియాల ద్వారా నీ శక్తి అన్ని తూముల్లో నుంచి బయటికి పోలేదు. నువ్వే విచారణ చేసుకో. అందువల్ల నువ్వు సుఖంగా ఉన్నావు. ఎందుకు బయటికి పోలేదు అంటే నా ఇంద్రియాలకి నా పాప పుణ్యాలు తమస్సు అడ్డేసింది. నా ఇంద్రియాలను పాప పుణ్యాలు కూడుతున్నాయి. ప్రతి క్షణం నా పాప పుణ్యం. ఎప్పుడు చేశాను నేను ఈ పాప పుణ్యం? కింద జన్మలో చేశాను. జన్మలో చేశాను, ఇంకా అంతకుముందు కూడా చేశాను కదా. ఎప్పుడు చేశాను? నాకు ఇప్పుడు కూడా చేశానేమో. ఇప్పుడు కూడా చేశానని చెబుతున్నాడు కదా. నువ్వు నీ శరీరాన్ని ఇంకో జంతువుని చంపి నేను తినడం పాపమే అన్నాడు. ఇంకోటి పీకు తిని నేను డబ్బులు తీసుకోవడం పాపమే అన్నాడు కదా. ఏం చేశానో నాకు తెలియదు. నా పాప పుణ్యాలు నా ఇంద్రియాలను ప్రతి క్షణము కూడా కదిలిస్తున్నాయి. అవి కదిలిస్తుంటేనే ఇవి పనిచేస్తున్నాయి. వాటిని కదల్చనీయకుండా నాలో వచ్చినటువంటి తమస్సు దాన్ని కప్పేసింది. కప్పివేయడం వల్ల నేను బెనిఫిట్ పొందుతున్నాను. ఎటువంటి బెనిఫిట్ పొందుతున్నాను? నేను హాయిగా ఉంటున్నాను. మనస్సు ఇంద్రియాలతో కలిసి బహిర్ముఖమైనప్పుడు నా పాప పుణ్యాల ద్వారా అవి పనిచేస్తున్నాయి. దానివల్ల నాకు దుఃఖం కలుగుతోంది. అది చెయ్యకుండా చేసినప్పుడు నేను హాయిగా ఉంటున్నాను. సుషుప్తిని నీకు భగవంతుడు ఇచ్చింది ఈ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం. నువ్వు తాగి పడుకోమని కాదు.
నిద్ర అనేది ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు ఎప్పుడైనా కొన్నాళ్ళకైనా రోజు నిద్రపోతున్నావు. ఒక్కసారి కూడా ఆలోచించాలా. ఎందుకు అంటే నీకు ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నది, బుద్ధి ఉన్నదని గురువు చెప్తేనే అర్థమైంది. ఇది కూడా గురువు చెప్తేనే నీకు అర్థం కావాలి. నీకై నువ్వు ఆలోచించుకోమన్నాడు, నువ్వు ఆలోచించలేవన్నాడు. ఎక్కడో వైకుంఠం నుంచి భగవంతుడు రాక్కర్లేదు. వాడికి భగవంతుడని నువ్వు పేరు పెట్టుకుంటే పెట్టుకో, నేను అట్లా పేరు పెట్టలేదన్నాడు. ఇదేంటండి మీరన్నప్పుడు అది చూసింది నేనని మీరు చెప్పారు, నా ఇంద్రియాల ద్వారా నేను దాన్ని గుర్తించానని చెప్పారు, సంతోషం. నేను చూసినట్టే శారద కూడా చూసింది కదా, ఈ అమ్మాయి కూడా చూసింది, ఈ అమ్మాయి కూడా చూసింది. మరి వీళ్ళందరికీ సోఫాలాగే మీకు సోఫాలాగా కనపడితే మాకు అట్లే కనిపించింది. ఆ సైకిల్ కూడా మాకు సైకిల్ లాగే కనిపించింది, ఆ చెట్టు కూడా మాకు చెట్టు లాగే కనిపించింది. మీరొక్కరే పరబ్రహ్మ కావడం ఏమిటి, మేమందరం కాకపోవడం ఏమిటి? ఆలోచించు. నువ్వు కూడా పరబ్రహ్మ, నేను ఒక ఇండివిజువల్ పరబ్రహ్మ, నువ్వు ఒక ఇండివిజువల్ పరబ్రహ్మ, వాడొక ఇండివిజువల్ పరబ్రహ్మ, వీడొక ఇండివిజువల్ పరబ్రహ్మ. ఎందుకంటే నీలో చైతన్యం ఉంది, నీలో చైతన్యం ఉంది, నీలో చైతన్యం ఉంది, నాలో చైతన్యం ఉంది. అస్మాత్ పరం, పరం అంటే వీళ్ళు. నేను కాక మీకు కూడా అలాగే కనపడుతోంది, మీకు కూడా అలాగే కనపడుతోంది. ఈ కనపడ్డదానికి నేను జగత్తు పేరు పెట్టాను. నాకేమని పేరు పెట్టానంటే జీవుడు అని పేరు పెట్టుకున్నాను. నా పేరు జీవుడు. నాకు కనపడుతున్నటువంటిదంతా జగత్తు. జీవుడు జగత్తు అనేవి రెండు ఉన్నాయని నేను ఒప్పుకుంటున్నాను. జీవుడు ఎవరో చైతన్యం తర్వాత చెప్తాడు, మళ్ళీ చెబుతాడు. ఒకసారి చెప్తే నీకు అర్థం కావద్దు. ఇప్పుడు నువ్వు జీవుడు, నీకు జగత్తు కనిపించింది, నువ్వు జీవుడు, నీకు జగత్తు కనిపించింది, నేను జీవుడు, నాకు జగత్తు కనిపించింది కదా. ఇప్పుడు మనం అందరం ముగ్గురు జీవుళ్ళమా, ఒక జీవుడుమా? జీవుడుగా ఒకడే కదా. దేహాలుగా వేరే, దేహాలుగా నాకు జడమే కనిపించింది కదా, దేహం జడమే కదా. ఎందుకంటే నా మనస్సు కూడా ఇది కనుక్కోలేదు కదమ్మా. శరీరం జడమే. జడం అంటే ఏమిటి? నేను చెప్పకుండా దానికే అది ఏం చేయలేదు. ఇప్పుడు నా మనస్సు చెప్తే నా చెయ్యి ఇట్లా కదులుతోంది, నా మనస్సు చెప్తే నా కాలు అడుగు వేస్తాను. మరి ఇప్పుడు దీన్ని జడమన్నా నేను చైతన్యం అన్నా? జడమే. నా మనస్సు నా చైతన్యాన్ని నుంచి శక్తి తీసుకుని అది చెప్తే ఇది పనులు చేస్తుంది, లేకపోతే ఇది చేయలేదు. అందుకని నేను జగత్తు ఎలా చూస్తున్నానో దీన్ని కూడా అలాగే, అది కూడా ఆ జడమే, అటువంటిది. ఇందాకేమన్నాను? అవన్నీ జడములు, నేను మాత్రం నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, చేయగలను అన్నాను. కాదు, నాలో కూడా నా ఇష్టం వచ్చినట్టు చేయలేదు. అందుకని నేను జడమును మాత్రమే చూడగలను, చైతన్యాన్ని నేను చూడలేను. ముందు మీకు అదే చెప్పాను. ఇప్పుడు జడమును నేను చూస్తున్నాను, నా శరీరాలన్నీ కనబడుతున్నాయి కదా, నేను జడాన్ని చూస్తున్నాను కదా. చూస్తున్నానో చూడటం లేదా? ఏదైతే నా చేత చూడబడుతూ జగత్తు అని అనిపించుకుంటుందో దాని లక్షణం ఏమిటంటే జాయతే గచ్చతే, పుట్టడం సాగడం. ఇప్పుడు నా శరీరం కూడా జగత్తులోదే కాబట్టి నా శరీరం కూడా పుడుతున్నది, చూస్తున్నది. ఇది న్యాచురల్. నేను సావను. మరి ఇందాక ఒక అమ్మాయి చచ్చిపోయింది అని మీరు అన్నారు కదండి. ఆ అమ్మాయి చచ్చిపోతే వాడు ప్రేమించడం లేదు, దాన్ని దగ్గర పెట్టండి అని చెప్పాడు అన్నారు కదా. ఇప్పుడు ఏం చచ్చిపోయింది? జడమే చచ్చిపోయింది. జడం ఎందుకు చచ్చిపోయింది? అమ్మాయి జగత్తు. ఎందుకంటే అమ్మాయి పుట్టింది, చచ్చింది. రెండు సంఘటనలకు మధ్య కాలం ఉన్నప్పుడు కాలం ఎలా కదలటం లేదో, ఆ అమ్మాయి పుట్టుక, ఆ అమ్మాయి చావు అనేటువంటి రెండు సంఘటనల మధ్య చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. అప్పుడు అస్మాత్తు తెలుస్తుంది. ఏమ్మా, ఇది ఆలోచన చేసుకుంటూ ఉండండి. మళ్ళీ క్లాస్లో చెప్తాను. మనస్సు
మనస్సును ఎట్లా ఆలోచించారో అట్లా ఆలోచించమంటున్నాడు. నీ మనస్సును నువ్వు ఎలా కనుక్కున్నావో అట్లా కనుక్కోమంటున్నాడు. ఎట్లా కనుక్కోమన్నాడు? దీనికి నీకు ఉదాహరణ ఏం చెప్పాడు? కాలం చెప్పాడు. అందుకే దానికోసం మీకు గంట తీసుకున్నది. అందుకోసం కాలం ఎలాగైతే ఒక ఫ్లో అవుతూ వెళ్తుందో అట్లా అనుకున్నాం. మనం కాసేపు కాలాన్ని ఒక ప్రవాహం లాగా అనుకున్నాం. దాంట్లో 2 సంఘటనలు వచ్చాయి. మన కష్టం వచ్చింది, కష్టం పోయింది. ఎప్పుడు కష్టం వచ్చింది? 1965లో 1975 వరకు నాకు కష్టాలు ఉన్నాయి. 65 నుంచి 75 వరకు నాకు కష్టాలు ఉన్నాయి. అంతకుముందు కష్టాలు లేవు, తర్వాత కష్టాలు లేవు. కానీ ఈ తర్వాత ఈ కాలం అంతా ఒకటిగానే ఉంది. మధ్యలో కష్టాలు అనేవి ఈ పీరియడ్ లో మాత్రమే వచ్చినాయి, పోయినాయి. కాలం అలాగే ఉంది. అర్థమైంది కదా? అట్లా చైతన్యం అలాగే ఉంది. మధ్యలో జడమైనటువంటి ఈ ప్రకృతి, ఇది జడం. మళ్ళీ ప్రకృతిని ఇంకో పదానికి వెళ్తున్నాడు, జడం. దాని తర్వాత చెబుతారు, కానీ ఎందుకు ఈ లెవెల్లోనే చెప్పుకోవాలి ఇప్పటి వరకు. ఈ జడమైనటువంటి ఈ శరీరం, ఆ అమ్మాయి శరీరం, ప్రేమించిన అమ్మాయి శరీరం పుట్టింది. ఒక చైతన్యం ప్రవాహం లాగా వెళ్తుంటే ఈ అమ్మాయి ఫలానా సంవత్సరంలో పుట్టి దాని పుణ్య పరిపాకం వల్లనో ఏదో మొత్తానికి దాని పాపమే ఎగరగొట్టిందో, పుణ్యమే దాన్ని తరిమిందో, ఏదో చేసింది, వీళ్ళు ప్రేమించింది. ఈ ప్రేమ విఫలమైపోయింది. ఇప్పుడు చచ్చింది. పుట్టడము చావడము అనేటువంటి 2 పనులు చేసింది. ఎవరు? ఈ జడమైన శరీరం. ఎప్పుడైతే జడమైన శరీరం పుట్టిందో ఈ చైతన్యాన్ని తీసుకుని పనిచేయటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే జడమైన శరీరం చచ్చిపోయిందో కష్టాలు పోయినాయి కదా, కాలం అలాగే ఉంది కదా. అప్పుడేమైంది? చైతన్యాన్ని తీసుకోవటం లేదు, కానీ చైతన్యం అక్కడే ఉంది. మధ్యకాలంలో నాకు కష్టాలు ఉన్నప్పుడు నేను ఉండగా నా మీద కష్టాలు ఎట్లా ఉన్నాయో ఈ జడమైనటువంటి ఈ అమ్మాయి శరీరం మీద చైతన్యం అట్లా ఉంది. అర్థమవుతుందా? మెల్లగా ఆలోచన చెయ్యండి. మీకు మీకే తెలియాలి, మీకు మీకే తెలుస్తుంది. అస్మాత్ అని చెబుతున్నాడు. తర్వాత పరం. అస్మాత్ తెలిస్తే పరం తెలియడం చాలా తేలిక. ఎందుకంటే నేనెవరో నాకు తెలిస్తే నువ్వు అదే కదా. ఎందుకంటే నాకు జగత్ ఇలాగే కనిపిస్తుంది, నీకు జగత్ అలాగే కనిపిస్తుంది, దానికి జగత్ అలాగే కనిపించింది. నువ్వు జీవుడే, నేను జీవుడు. అర్థమైందా అమ్మా? ఇంకా కాసేపు ఈ పాట మళ్ళీ గుర్తు చేసుకోండి, వస్తుంది. ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళితే మళ్ళీ చాలాసేపు గొంతుకు ఏమవుతుందో ఆ గొంతు మధ్యలో ఎండిపోతుంది, డ్రైగా అయిపోతుంది. ఇంకా నువ్వు ఒక్క శ్లోకం చెప్పకుండా చూడవే. ఈ పాటల్లో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్తాను, అడగండి. ముందు ఎగ్జాంపుల్ చెప్పాడు, తర్వాత నీకు చైతన్యం. కాలం చైతన్యం, కాలం కూడాను పరమాత్మ స్వరూపం లాంటిది అని ముందే చెప్పాడు కదా. చైతన్యం అక్కడే ఉంది. మధ్యకాలంలో నాకు కష్టాలు ఉన్నప్పుడు నేను ఉండగా నా మీద కష్టాలు ఎట్లా ఉన్నాయో ఈ జడమైనటువంటి ఈ అమ్మాయి శరీరం మీద చైతన్యం అట్లా ఉంది. అర్థమవుతుందా? మెల్లగా ఆలోచన చెయ్యండి. మీకు మీకే తెలియాలి, మీకు మీకే తెలుస్తుంది. అస్మాత్ అని చెబుతున్నాడు. తర్వాత పరం. అస్మాత్ తెలిస్తే పరం తెలియడం చాలా తేలిక. ఎందుకంటే నేనెవరో నాకు తెలిస్తే నువ్వు అదే కదా. ఎందుకంటే నాకు జగత్ ఇలాగే కనిపిస్తుంది, నీకు జగత్ అలాగే కనిపిస్తుంది, దానికి జగత్ అలాగే కనిపించింది. నువ్వు జీవుడే, నేను జీవుడు. అర్థమైందా అమ్మా? ఇంకా కాసేపు ఈ పాట మళ్ళీ గుర్తు చేసుకోండి, వస్తుంది.
ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళితే మళ్ళీ చాలా సేపు గొంతుకు ఏమవుతుందో ఆ గొంతు మధ్యలో ఎండిపోతుంది, డ్రైగా అయిపోతుంది. ఇంకా నువ్వు ఒక్క శ్లోకం చెప్పకుండా చూడవే. ఈ పాటల్లో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్తామా? అడగండి. ముందు ఎగ్జాంపుల్ చెప్పాడు, తర్వాత నీకు చైతన్యం. కాలం చైతన్యం, కాలం కూడాను పరమాత్మ స్వరూపం లాంటిది అని ముందే చెప్పాడు కదా. అస్మాత్ చెప్పాడు, జీవుణ్ణి జగత్తును ఇంట్రడ్యూస్ చేశాడు. నువ్వు జీవుడివి అని చెప్పాడు. జీవుడికి జీవ చైతన్యం నీలో ఉంది అన్నాడు. నీ చైతన్యం ఉదయం నుంచి అక్కడే ఉంది, ఎందుకంటే ఏకమేవా అద్వితీయం కదా. రెండు ఉన్నాయమ్మా, ఒకటి చైతన్యమైనటువంటిది, ఒకటి జడమైనటువంటిది. జడమైనది జగత్తు అంటున్నాం, చైతన్యం జడాన్ని గుర్తిస్తోంది కదా. చైతన్యం జడాన్ని గుర్తిస్తోంది. ఆ గుర్తించేటువంటి నువ్వు ఉంటే ఆ చైతన్య ఆ జడాన్ని గుర్తిస్తున్నావు. నువ్వు ఉండడం, నువ్వు అంటే నువ్వేమనుకుంటున్నావు? నేను శరీరంతోనే నేను గుర్తించగలుగుతున్నాను అంటావు. నా కళ్ళు ఉంటే కదండి నేను చూస్తున్నాను, నా చెవి ఉండవచ్చు కదండి నేను వింటున్నాను. ఈ శరీరమే లేకపోతే నేను వినలేను కదా. కళ్ళతో చూస్తున్నాను అంటున్నావు. చైతన్యం అంటోంది కళ్ళతో చూస్తున్నాను, చెవితో వింటున్నాను. అంటే కళ్ళు చెవి ఇవి ఉపకరణాల, అవే చూసినయ్యా. నువ్వే చెబుతున్నావు. ఎందుకంటే కన్ను చూసేటట్లయితే ఈ కన్ను మీకు ఇక్కడ పెట్టినప్పుడు ఈ కన్ను కెమెరా లాగా నాకు చూసి అన్నీ చెప్పాలి. చెప్పటంలే, నా మీదే ఆధారం. నేనే చూస్తున్నా, నేనే కంటి ద్వారా చూస్తున్నా. నేను లేకపోతే అది చూడగలే. ఆ నేను అనేవాడిని వదిలేసాను అనుకో, ఈ జగత్తుకు ఉనికి లేదు. నేనుంటేనే ఇది ఉండగలుగుతాను, నేను లేకపోతే ఇది ఉండటంలా. ఈ నేను కాల ప్రవాహంలాగా ఎప్పుడూ ఉన్నా. మధ్యకాలంలో ఇది వచ్చింది నా దగ్గర. ఎవరు వచ్చారు? ఈ జడమైనటువంటిది వచ్చింది. దీనికి జగత్తు అని పేరు పెట్టాను. ఎందుకని ఇది పుట్టించి వస్తోంది కదా. ఇది నా దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇది కొన్ని పుణ్యాలు పాపాలు చేసింది. ఆ పాప పుణ్యాలు దీన్ని అనుభవించడం కోసం నెట్టినాయి. ఇక్కడికి వచ్చింది. ఈ వచ్చింది కష్టాలు ఎట్లా వచ్చి కొన్ని రోజుల నుండి పోతున్నాయో ఇది కూడా వచ్చింది. ఇది పోవాలి. నేను అట్లాగే ఉంటాను. మళ్ళీ జన్మ ఎప్పుడు తీసుకుంటున్నాను? అందరూ జన్మలు మళ్ళీ జన్మలు తీసుకుంటున్నారు. ఎప్పుడు ఇది తెలియకపోతే నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? నేను మళ్ళీ పాపం చేస్తాను కదా, మళ్ళీ పుణ్యం చేస్తాను కదా. ఎందుకంటే నాకు మనస్సు బుద్ధి ఇంద్రియాలు ఉన్నట్టుగా కూడా గురువు చెప్తే తెలిసింది. నాకు గురువే దొరకలేదనుకో నేను చేస్తూనే ఉంటా. ఇది చేసినప్పుడంతా ఇదేమవుతుంది? ఇంకో జన్మని మళ్ళీ దాన్ని పెట్టాలి. కార్యకారణ సంబంధం చెప్పాడు. అట్లా ఇది మళ్ళీ కర్మ చేయాలి. మళ్ళీ చైతన్యంలోకి ఇంకొక జడాన్ని తీసుకొస్తుంది. అదే నా ఇంకో శరీరం. మళ్ళీ కొన్నాళ్ళు అది అయిపోయిన తర్వాత అది పోతుంది. నా చైతన్యంలాగే ఉంది. నా ద్వితీయం, దానికి రెండోది రావడానికి అవకాశం లేదు. అలాంటిది నీలో ఒకటి ఉంది అన్నాడు. దాని ద్వారానే నువ్వు ఈ జగత్తునంతా గుర్తిస్తున్నావు అన్నాడు. అది కనిష్టం కాదు అన్నాడు. అది ఇంద్రియాలతో చేస్తుంది. అప్పుడు ఇంద్రియాలు ఉన్నటువంటి ఈ జడము నీవెట్లా అవుతావు అని క్వశ్చన్ వేస్తున్నాడు శంకరుడు. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభా
शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।